ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏమిటి అంటే, దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు, సమాధానకర్త అయి ఉన్నాడు, ఆలోచనకర్త అయి ఉన్నాడు, ఆదరణకర్త అయి ఉన్నాడు, రక్షణకర్త అయి ఉన్నాడు. వీటన్నిటిలో కూడా ఆయన కొన్ని కార్యాలు జరిగించారు. ఆ కార్యములు మనం ధ్యానిస్తూ ఉన్నటప్పుడు నిజముగా ఆయన సృష్టికర్త అని, సమాధానకర్త అని, ఆలోచనకర్త అని, ఆదరణకర్త అని, రక్షణకర్త అయి ఉన్నాడని ఈ దినమున మనము పరిపూర్ణంగా వాక్యాన్ని బట్టి గ్రహించగలం. మొట్టమొదటిగా దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. కర్త అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే, జరిగించువాడు, నడిపించువాడు, కలుగజేయువాడు, అధికారి, ఆదేశించువాడు, శాసించువాడు, అనేక మందికి ఆలోచన చెప్పువాడు, అనేక మందిని ఆదుకొనువాడు. కనుక అటువంటి కార్యములు జరిగించు వారందరూ కూడా ఏమై ఉన్నారు అంటే, ఆ కార్యములకు కర్తలై ఉన్నారు. ఎక్కడికైనా నేను వివాహం చేయడానికి వెళ్ళానే అనుకోండి, ఆ పెళ్లి కార్డు మీద ఒక మాట రాస్తారు. ఏంటి అంటే, వివాహకర్త అని రాస్తారు. అంటే వివాహమును జరిగించువాడు అని అర్థం ప్రియులరా. అలాగున మన దేవుడు కూడా ఏమై ఉన్నాడు అంటే, సృష్టికర్త అయి ఉన్నాడు. ఈ సర్వ సృష్టిని కూడా సృజించిన దేవుడై ఉంటూ ఉన్నాడు. చూడండి, మన బైబిల్ తెరిచి దినవృత్తాంతముల 2వ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో ఆఖరి మాట మనం చదివితే, భూమి ఆకాశములకు సృష్టికర్తయగు ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా స్తుతి నొందునుగాక. మన దేవుడు ఏమై ఉన్నాడు అంటే, ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి సృష్టికర్త అయి ఉన్నాడు. ఈ భూమి ఎవరి చేత సృజించబడింది? ఆకాశము ఎవరి చేత సృజించబడింది? మొదటి మానవుడు మొదలుకొని ఈ దినం వరకు పుట్టుచూ ఉన్నటువంటి పిల్లలు ఎవరి వలన మరి పుట్టబడుచు ఉన్నారు? ఎవరు అని చూసినట్లయితే, దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ సర్వ సృష్టిని మన కొరకే సృజించాడు. ఈ సర్వ సృష్టి కూడా మన కొరకు సృజించబడింది. ప్రకృతిలో సముద్రము అవసరం, అందలి జీవరాశులు మానవులకి ఆహారం, భూమి మీద వృక్షములు అవసరం, మనము ఆక్సిజన్ తీసుకోవడానికి. అలాగనే భూమిని కూడా నివాసయోగ్యంగా దేవుడు సృజించాడు. ఒకవేళ నీరు దేవుడు అని మనము భావించినట్లయితే, ఆయన అన్నాడు, నీరు దేవుడు కాదు, నేనే జీవజలమై ఉన్నాను అని అన్నాడు. అగ్ని దేవుడు అని మనం అనుకుంటే, నేను దహించు అగ్నినై ఉన్నాను అని అన్నాడు. దేవునితో సమమైనదిగా నీటిని మనం ఆరాధించలేము, దేవునితో సమమైనదిగా అగ్నిని మనము ఆరాధించలేము. ఇంకా ఈ భూలోకంలో సూర్యుడు ఆరాధించేవారు ఉన్నారు, సూర్యుడిని. ఆయన అన్నాడు, ఇదిగో నేనే పరలోక రాజ్యంలో
సూర్యుడే అవసరము లేకుండా ఆ గొర్రె పిల్ల అక్కడ వెలుగుమయమై ఉంటది అని ఆయన సెలవిచ్చారు. ఇలాగున సృష్టిలో ఏది కూడా ఆరాధించదగినది కాదు, కానీ ఆ సృష్టిని సృజించినటువంటి దేవుడే ఆరాధించదగినటువంటి వాడు. చెట్టే దేవుడైతే ఆ చెట్టును వివిధ రకాలుగా మనం వాడుకుంటా ఉంటుంటాం. కాళ్ళ కింద మనము తొక్కేటువంటి పీటగా వాడుకుంటాము. ఏమండి, ఇంకా అనేక రకాలుగా వాడుకోవచ్చు. రాయే దేవుడైతే ఆ రాతిని మనము ఏమండి ఆ ఫ్లోరింగ్లో వేసి దాన్ని మనము తొక్కుతా ఉంటుంటాం. ఇలాగున సృష్టిలో ఏది కూడా పూజింపదగినటువంటిది కాదు. దాన్ని సృజించినటువంటి దేవుడే పూజింపదగినటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. అందుచేతనే ఒక భక్తుడు చక్కని పాట రాశాడు. ఏమండి, సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజింపదగునా. చూస్తారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు మన దేవుడు కనుక మన తల్లి గర్భములో మనలను రూపము కలుగజేసినటువంటి వాడు, రూపించినటువంటి వాడు, ఉద్భవింపజేసినటువంటి వాడు కూడా ఆయనే. మనము దేవుని యొక్క సృష్టిలో భాగమై ఉంటూ ఉన్నాం కనుక సృష్టిని కలుగజేసినటువంటి వాడు, సృష్టి మీద ఆధిపత్యాన్ని వహిస్తూ ఉన్నటువంటి వాడు, సృష్టిని అంతటిని కూడా ఆయన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి వాడు. మన దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి? సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. భూమి మీద మన కంటికి కనిపించేవన్నీ కూడా అలాగుననే మనము కూడా ఆదికాండము 1-2 అధ్యాయాలలో 6 దినములలో మనలను మన కంటికి కనిపిస్తున్న వాటిని అన్నిటినీ కూడా సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రియులను కనుక ఆయన సృష్టికర్త అయి ఉంటూ ఉన్నాడు. అందుచేతనే తన ఆజ్ఞకు అవి లోబడుచు సముద్రమైన ఆయన మాట వింటుంది, గాలి ఆయన మాట వింటుంది, సూర్యుడు ఆయన మాట వింటాడు, చంద్రుడు ఆయన మాట వింటాడు, నక్షత్రములు ఆయన మాట వింటవి. అలాగే కాకుండా సముద్రములో పెద్ద పెద్ద మత్స్యములు, భూమి మీద సంచరిస్తూ ఉన్నటువంటి పశువులు కూడా ఆయన మాట వింటూ వచ్చాయి. యోనా విషయంలో పెద్ద చేప, బిలాము విషయంలో గాడిద, ఇట్లాగున అనేకమైనటువంటివి ఆయన మాట వింటూ వచ్చాయి. కానీ బాధకరమైనటువంటి విషయం ఏమిటి అంటే ఆయన పోలికగా చేసుకున్నటువంటి మనమే ఆయన మాట వినడం లేదు. కనుక ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు గనుక ప్రియులరా మనము ఆయనను సృష్టికర్తగా ఆరాధించవలసి ఉంది. కొంచెం చెప్పండి, నేను చెప్తే డిస్టర్బ్ లేకుండా వాడు చూడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన సమాధానకర్త అయి ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి? సమాధానకర్త. సమాధానము కలుగజేసేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. మనము బైబిల్ తెరిచి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. ఇజ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించెను.
అది న్యాయాధిపతులు పరిపాలించేటువంటి కాలం. ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని యొక్క దృష్టికి దోషులైనందుచేత వారిని మిద్యానీయుల చేతికి అప్పగించాడట. చూడండి, మన దేశం బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో ఉన్నటువంటి దినాలలో మనల్ని కూడా బానిసలుగా చూశారు. అలాగునే ఇజ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉంటూ ఉన్నారు. ఎవరికైనా మనం బందీలమైతే, ఎవరికైనా మనం బానిసలమైతే, ఒకవేళ రోగము బారిన పడితే, అప్పుల బారిన పడితే, శత్రువుల చేతికి చిక్కినట్లయితే, ఒంటరి వారమైతే మన జీవితంలో శాంతి ఉండదు, సమాధానము కూడా ఉండదు. మనసు ఆందోళనతో నిండిపోతూ ఉంటుంటది. హృదయము వేదన చెందుతూ ఉంటుంటది. మనస్సు కలవరపడతా ఉంటుంటది. అయితే దేవుడు ఇలాంటి చిక్కు సమస్యలన్నిటి నుంచి కూడా విడిపించి దేవుడు మనకి సమాధానము అనగా నెమ్మదిని ఇచ్చేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు ప్రియులారా. ఇలాగున్న ఇజ్రాయేలు ప్రజలు మిద్యానీయుల చేతికి అప్పగింపబడినటువంటి పరిస్థితులలో దేవుడు గిద్యోను అనబడినటువంటి ఒక న్యాయాధిపతిని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ప్రియులరా, ఆ గిద్యోనుతో దేవుడు మాట్లాడినప్పుడు గిద్యోను 6వ అధ్యాయము 24వ వచనంలో, గిద్యోను యెహోవా నామమున బలిపీఠము గట్టి దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను. మొట్టమొదటిగా మనం ఏం చెప్పుకున్నాం చెప్పండి? సృష్టికర్త. రెండవదిగా సమాధానకర్త. నీ జీవితంలో సమాధానం లేకపోతే జస్ట్ నువ్వు దేవునికి ప్రార్థన చేసి చూడు, వెంటనే రిజల్ట్ వస్తుంది. పరిస్థితులన్నీ కూడా ఆయన సమాధానకరముగా మార్చేస్తాడు. మనకి సమాధానము లేదని, సంతోషము లేదని మనుషులతో పోరాడి గెలవడానికి చూస్తాం. ఆ సమస్య మరింత ఎక్కువ అవుతుంది తప్ప ఎక్కడ కూడా సమాధానము అనేటువంటిది రాదు. కానీ దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు మన శత్రువులను సైతం ఆయన మిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. శత్రువుల ఎదుట ఆయన మనకు భోజనము సిద్ధము చేసేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు ప్రియులరా. అందుచేత గిద్యోను విషయంలో మనం చూసినట్లయితే చూడండి, ఇంకా నేటి వరకు అది అబీయజ్రీయేలు ఒఫ్రాలో ఉన్నది. మనం కూడా సమాధాన కర్తలుగా ఉండాలి అంటే గనక దేవునితో మనము సహవాసము కలిగినటువంటి వారమై ఉండాలి ప్రియులరా. చూడండి, నేటి దినాల్లో జీవితంలో చాలా మందికి సమాధానం లేదు. కేవలం బలవంతంగా నిద్ర పట్టిన కొన్ని క్షణాలే వాళ్ళు ఆ బాధను మరిచి జీవిస్తున్నారు. లేచిన దగ్గర నుంచి కూడా సమస్యలు మనుషులను వెంటాడుతూనే ఉన్నాయి. కారణం ఏమిటి అంటే వారి పాపం కొన్నిసార్లు వారిని వెంటాడుతుంది, వారి యొక్క అవిధేయత కొన్నిసార్లు వారిని వెంటాడుతుంది. ఈ పరిస్థితులలో మానవుడు సమాధానంగా ఉండలేకపోతూ ఉన్నాడు. దేవునితో మనం సమాధాన పడితే పరిస్థితులన్నీ కూడా సమాధానకరంగా దేవుడు మార్చేస్తాడు. మనుషులతో కూడా సమాధానముగా మనం జీవించాలి. ప్రతి ఒక్కరితో కూడా జగడములు ఏమండి, ఇవి నెమ్మది లేకుండా చేస్తూ ఉంటుండే. కొంచెం తగ్గించుకొని కొంచెం ఓర్పు కలిగినటువంటి వారం అయితే ప్రియులరా, అందరితో కూడా మనము సమాధానముగా ఉండగలం ప్రియులరా. కనుక దేవుడు ఆ దినమందు ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో సమస్య, ఇజ్రాయేల్ ప్రజలు ఎంతగానో కన్నీరు గారుస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితులలో దేవుడు వారిని శత్రువుల చేతి నుంచి విడిపించి వారికి నెమ్మదిని కలుగజేశాడు, వారికి సమాధానమును ఇచ్చి ఉన్నాడు ప్రియులరా. చూడండి, మనము కూడా
సమాధానకర్తలుగా ఉండాలి. కొన్నిసార్లు దేవుడు మనకి సమాధానం ఇవ్వడం మాత్రమే కాదు, దేవుని దగ్గర మనము సమాధానము నెమ్మదిని కోరుకోవడం మాత్రమే కాదు, మనము కూడా ఇతరుల పట్ల ఎలా ఉండాలి అంటే సమాధానముతో ఉండాలి. అలాగుననే సమాధానకర్తలుగా ఉండాలి. యేసుప్రభు వారు కొండ మీద చేసిన మత్తయి సువార్త 5వ అధ్యాయము ప్రసంగములో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి విరోధులమైనటువంటి మనలను యేసుప్రభు వారు తండ్రి అయినటువంటి దేవునితో మనలను సమాధానపరిచారు. ప్రియులరా, మనం పాడుతూ ఉంటుంటాం, యేసు రక్తము 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 అనేటువంటి పాటలో సమాధానపరచును తండ్రితో యేసు రక్తము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులరా, ఇద్దరి మధ్య మనము సమాధానాన్ని కలుగు చేయాలి. నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, జగడములు కల్పిస్తూ ఉంటుంటారు, జగడములను సృష్టిస్తూ ఉంటుంటారు, ఇద్దరి మధ్య విభేదాలను కలుగు చేస్తూ ఉంటుంటారు. అయితే ప్రియులరా, మన దేవుడు సమాధానకర్త. ఉభయుల మధ్య ఆయన సమాధానమును కలుగు చేయవాడు. శత్రువుల భయము నుంచి మనల్ని విడిపించి మనకు సమాధానమును కలుగజేసేటువంటి వాడు. కనుక ప్రియులరా, జీవితంలో సమాధానము అనేటువంటిది డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఎక్కడ రాదు. లేకపోతే మనకెంతో మంది బంధువర్గం ఉంటే రాదు. దేవుని వల్లనే మనకి సమాధానము కలుగుతూ ఉంది. చాలా వేదనతో కృంగిన పరిస్థితులలో నెమ్మది లేకుండా ఉన్నటువంటి ఇజ్రాయేళ్లకు దేవుడు గిద్యోను అనబడినటువంటి న్యాయాధిపతిని ఎన్నుకొని మిద్యానీయుల చేతి నుంచి వారిని విడిపించి వారికి సమాధానమును కలుగజేయబోచున్నాడు. గనుక గిద్యోను యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టి దానికి సమాధానకర్తయను పేరు పెట్టెను. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడు అంటే మనల్ని సృజించిన సృష్టికర్త అయి ఉన్నాడు. మన జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడు అంటే మన బాధాకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనల్ని విడిపించి ఆయన మనకు సమాధానమును నెమ్మదిని కూడా కలుగజేసేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. ప్రియుల, ఒకవేళ అలజడితో నిండిపోయిందా నీ జీవితం, దేవుని దగ్గరికి రా, దేవుడు సమాధానాన్ని కలుగు చేస్తాడు. ఒకరోజు యేసుప్రభు వారి యొక్క శిష్యులు వారు పడవలో ప్రయాణం చేస్తూ ఉంటుండగా గాలి వీచినందుచేత, అలలు కొట్టినందుచేత వారికి నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, చనిపోతామేమో అనేటువంటి భయం. యేసుప్రభు వారు వచ్చి ఆయన గాలిని నిమ్మలింప చేయగా వారి యొక్క మనసులకు నెమ్మది దొరికింది. ప్రియులరా, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఆయన సమాధానకర్త, ఆయన నెమ్మదిని కలుగజేసేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. ప్రియులరా, ఇక మూడవదిగా మనం చూసినట్లయితే మన దేవుడు ఆలోచనకర్త అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు చెప్పండి? ఆలోచనకర్త అయి ఉన్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అంటే ఆలోచన ఇచ్చేటువంటి వాడు. నిజముగా దేవుని దగ్గర మనం ఆలోచన చెయ్యకయే ఎన్నో ఇబ్బందుల్లో పడిపోతున్నామండి. ఇల్లు కట్టాలంటే దేవుని దగ్గర ఆలోచన చేయాలి, పెళ్లి చెయ్యాలి అంటే దేవుని దగ్గర ఆలోచన చెయ్యాలి. అలాగుననే పెళ్లి చేసుకోవాలి అన్నా దేవుని దగ్గర మనం ఆలోచన చేయాలి. ఈవెన్ చిన్న ప్రయాణం చేయాలి అంటే, ఒకరితో మనం మాట్లాడాలి అంటే, ఒక పని మనం పూనుకోవాలి అంటే దేవుని దగ్గర ఆలోచన చేయాలి. దేవుని దగ్గర ఆలోచన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మనకి మంచిని చెడును కూడా ఆయన తెలియజేస్తాడు. అందుచేత ప్రియులరా, దేవుడు మన విషయమై ఆయన విచారణకర్తగా మాత్రమే కాదు,
మనము ఆయన దగ్గర విచారింపదగినటువంటి వారముగా ఉండవలసి ఉంది ప్రియులరా. కనుక దేవుడు ఏమై ఉన్నాడు? ఆలోచన కర్త. ఆలోచనిస్తాడు నీకు. ఏది మంచో ఏది చెడో, ఏవి చేయదగినవివో ఏవి చేయకూడనివో, ఏవి మాట్లాడదగినవో ఏవి మాట్లాడకూడనివో, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు, ఏమి తినాలో ఏమి తినకూడదో, ఏమి చేయాలో ఏమి చేయకూడదో, ఇవన్నీ కూడా ఆలోచన ఇచ్చేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. అందుచేత రాజులు వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి ఆలోచన తీసుకుంటా ఉండేవారు. ప్రభువా, యుద్ధానికి వెళ్ళమంటావా వద్దంటావా? ఈ యుద్ధంలో విజయం పొందుతామా లేదా? యెహోషువ కూడా హాయి అనేటువంటి పట్టణాన్ని జయించలేకపోయిన పరిస్థితులలో కారణం ఏమిటి ప్రభువా అని దేవుని దగ్గర ఆ ఆలోచనకు వెళ్ళాడు ప్రియులారా. నిజముగా ఆలోచించకుండా చేసేటువంటి ప్రతి పని కూడా మంచిగా ఉండదు. ఆలోచించి చేసే ప్రతి పని కూడా మంచిగా ఉంటుంది ప్రియులారా. కనుక దేవుని దగ్గర మనము ఆలోచన చేయాలి. ఆలోచనకర్తలో అనేక మంది ఉండుట ఆశీర్వాదకరము, ప్రయోజనకరము కూడా. చాలా మంది అడుగుతూ ఉంటుంటారు, ఏం చేయమంటారు? కొంతమంది పాస్టర్ గారిని అడుగుతూ ఉంటుంటారు, ఏం చేయమంటారు? ఈ విషయంలో మీ యొక్క ఆలోచన ఏంటి? ఎందుచేతనంటే పూర్వమున ప్రవక్తలు కానీ, న్యాయాధిపతులు కానీ, యాజకులు కానీ వాళ్ళు ఎట్లా ఉంటూ వచ్చారు అంటే దీర్ఘదర్శులై ఉంటూ వచ్చారు. దీర్ఘదర్శి అంటే రాబోయేటువంటి సంగతులను ఎరిగినటువంటి వాడు. ఇది ఇట్లా చేస్తే అమ్మ రాబోయే కాలంలో ఎట్లా ఉంటుంది అని చెప్పేటువంటి వారు. అందుచేత మనం ఎప్పుడు కూడా నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ ఎరుగుదును, నాకు ఎవ్వరూ చెప్పనవసరం లేదు అని అనుకోకూడదు. తప్పనిసరిగా అనుభవనీయుల సలహా మనం తీసుకోవాలి, అనుభవనీయుల ఆలోచన మనం తీసుకోవాలి. ఇల్లు కట్టాలి అనుకుంటే కట్టినటువంటి వారిని అడగాలి. పెళ్లి చేసుకోవాలి అనుకుంటే చేసుకున్నటువంటి వారిని అడగాలి. వ్యాపారం చేయాలి అనుకుంటే వ్యాపారం చేస్తూ ఉన్నటువంటి వారిని అడగాలి. పొలం కొంటే కొన్నటువంటి వారిని అడగాలి. వాళ్ళందరూ కూడా ఏం చెప్తారు అంటే దానిలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా మనకి తెలియజేస్తారు. ఆ తర్వాత మనము నిర్ణయము తీసుకోవచ్చు ప్రియులరా. చూడండి, దేవుడు మనకు ఆలోచనకర్త అయి ఉండడం మాత్రమే కాదు, మనము కూడా ఇతరులకు ఆలోచన ఇచ్చేటువంటి వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. వారు వినినా వినకపోయినా ఎందుకో నాకు ఈ విషయంలో ఎట్లా చెప్పాలని అనిపిస్తుంది, దీనివలన ఇంత మేలు ఉంది, దీనివలన ఇంత కీడు ఉంది అని చెప్పడం కూడా మంచిది ప్రియులరా. అలా చెప్పినప్పుడు తెలియలేనటువంటి విషయాలు ఇతరులు తెలుసుకుంటా ఉంటుంటారు. చూడండి, ఈ బైబిల్ గ్రంథంలోంచి సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనములో అహీమెలెకు అనేటువంటి వాడు సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. అహీమెలెకు అనేటువంటి వాడు సౌలు రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో అహీమెలెకు రాజా, రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్త అయి నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? దావీదు ఏం చేసేవాడట? రాజుకి మంచి ఆలోచన ఇచ్చేటువంటి వాడట. చూడండి ప్రియులరా, రాజుకి కూడా ఆలోచనకర్తలు ఉంటుంటారు. మీకు తెలుసా, సీఎం దగ్గర సలహాదారులు ఉంటుంటారు. కొన్నిసార్లు కొన్ని డీకన్ బోర్డ్స్లో, కొన్ని ఎగ్జిక్యూటివ్ బాడీస్లో ఎవరుంటారు అంటే అడ్వైజ్ కమిటీ అనేటువంటిది ఉంటుంది. వాళ్ళందరూ చేయబోతున్నటువంటి కార్యక్రమాలకి ఈ అడ్వైజ్ కమిటీ ఏం చేస్తుంది అంటే అడ్వైజ్ ఇస్తుంది, అంటే ఆలోచన ఇస్తుంది, సలహా ఇస్తుంది, సూచనలు ఇస్తుంది.
ఇది ఇట్లా చేయడం మంచిదే, చేయండి. ఇలా చేయడంలో కొంత నష్టం ఉంది, అది ఆలోచన చేసుకోండి. కనుక ఏదైనా సరే సలహా, ఆలోచన, సూచన అనేటువంటిది మరి ఉండకుండా ఉన్నట్లయితే అది ఘోరమైనటువంటి ప్రమాదానికి దారి తీసేటువంటి పరిస్థితులు ఉంటుంటాయి. అందుచేత మన జీవితంలో ప్రియులరా మనుషుల దగ్గర ఆలోచన చేయాలి, అంతకంటే ఎక్కువగా దేవుని దగ్గర ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేయకుండా తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా మానవుల్ని ఇబ్బందుల్లో పడేస్తూ ఉంటుండే. అందుచేత దావీదు ఎట్లా ఉన్నాడు అంటే రాజు అయినటువంటి సౌలుకి ఆలోచనకర్తగా ఉన్నాడు, సలహాదారిగా ఉంటూ ఉన్నాడు ప్రియులరా. అందుచేత అనేక మంది ప్రవక్తల చేతను, అనేక మంది యాజకుల చేతను, న్యాయాధిపతుల చేతను రాజులు చక్కని పరిపాలన చేయగలిగారు అంటే వారి వెనకాతల వీళ్ళందరూ కూడా ఆలోచనకర్తలుగా ఉంటూ ఉన్నారు ప్రియులరా. అందుచేత కీర్తనకారుడు 16వ కీర్తన 7వ వచనంలో, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనంలో, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచు ఉన్నది. నాకు ఆలోచనకర్త ఎవరు అంటే దేవుడే. నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, నువ్వేదైనా పని చేయబూనుకున్నప్పుడు, దేని మీదైనా నువ్వు పెట్టుబడి పెట్టవలసి వచ్చినప్పుడు దేవుని దగ్గర మోకరించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దేవుని దగ్గర ఆలోచన చేసి, ప్రభా చేయమంటావా వద్దంటావా? కొన్నిసార్లు నా విశ్వాసం చెప్తా ఉన్నాను, మీరు అట్లా చేయమని నా విశ్వాసం చెప్తా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క ఉద్దేశాలని తెలుసుకోవడానికి ఏం చేసేవారో తెలుసా? చీట్లు వేసేవారు. ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేయాలి అంటే వాళ్ళు ఏం చేసేవారు అంటే ఇద్దరు పేర్లు రాసేవారు, చీట్లు తీసేవారు. ఎవరి పేరు వస్తే వాళ్ళే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచనలో ఉన్నారని వారు ఎరుగుతూ ఉండేవారు. చీట్లు ఒడిలో వేయుట అనేటువంటిది సహజమే, కానీ ఎన్నిక చేయబడ్డం అనేటువంటిది దేవుని యొక్క నిర్ణయమై ఉంటూ ఉంది. కొన్నిసార్లు నా దగ్గర డూ నాట్ అనేటువంటి 2 చీట్లు ఉంటాయి, ఎస్ నో అనేటువంటి చీటు 2 ఉంటాయి. నేను వేస్తాను, ఒక దాంట్లో వేసి నాకు ఇంకా ఎటు తోచని పరిస్థితుల్లో దేవుని దగ్గర నుంచి నాకు ఎలాంటి సమాధానం వస్తుందని ఎదురు చూసేటప్పుడు, దేవా నీవే నీ చిత్తమును నాకు తెలియపరచు, డూ నాట్, చెయ్యాలి చేయకూడదు, ఎస్ నో అవును కాదు అని ఆ 2 వేసి తీసినప్పుడు దేవుడు తన చిత్తాన్ని చెప్తాడు. కొన్నిసార్లు చేయాలనుకునేటప్పుడు డు నాట్ అని వచ్చింది అనుకోండి, అవును ప్రభు నువ్వు చేయొద్దని అంటున్నావు, నేను చేయను. కొన్నిసార్లు చేయకూడదు అనుకుంటాను, డూ అని వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రభు ఇది నీ చిత్తం, చేస్తాను అని నా విశ్వాసం. మీరందరూ కూడా అలా చీట్లు వేయమని కాదు, అలా చీట్లు వేసి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోమని కాదు. మనం మోకరించి ప్రార్థన చెయ్యాలి ప్రియులారా, మోకరించి ప్రార్థన చెయ్యాలి. చేసినప్పుడు దేవుడు మనకి ఆలోచన చెప్పేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. మొట్టమొదటిది ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి? సృష్టికర్త అయి ఉన్నాడు. రెండవది ఏమై ఉన్నాడు? మన జీవితాల్లో సమాధానమునిచ్చేటువంటి సమాధానకర్త. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన ఆలోచనకర్త. ఏమండి, చక్కగా ఈ పాట పాడుతూ ఉంటారు కదా, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి? ఆలోచన ఇచ్చేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. మన జీవితాల్లో ఆయన దగ్గర ఆలోచన చేయగలిగితే ఆయన తన చిత్తానుసారమైనటువంటి ప్రతి విధమైన మేలు కలుగు దిశగా ఆయన మనకు ఆలోచన ఇచ్చేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. ఇక నాలుగవదిగా మనం చూస్తే ప్రియులరా, ఆయన
ఆదరణకర్త. ఆయన ఏమై ఉన్నాడు? ఆదరణకర్త. ఈ కర్త అయినటువంటి దేవుడే ఇవన్నీ కూడా చేయగలడు. ఎందుకంటే అది ఆయన ద్వారా సృజించబడింది, ఆయన వలన కలిగింది కనుక ఆయనకే సాధ్యము. ఆయనకే సాధ్యము. ఆదరణకర్త. చూడండి ప్రియులరా, ఈ ఆదరణకర్త ఎటువంటి పరిస్థితులలో మనకి అవసరం? మన జీవితాల్లో భర్తను కోల్పోయినటువంటి స్త్రీలు ఉంటారు, అలాగుననే మరి తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పిల్లలు ఉంటుంటారు, ఆస్తిని కోల్పోయినటువంటి అభాగ్యులు ఉంటుంటారు, ఎవరు లేనటువంటి ఏమండి అనాథులు ఉంటుంటారు. వీళ్ళందరి జీవితాల్లో కూడా ఎప్పుడు దుఃఖం, ఎప్పుడు వేదన, ఎప్పుడు చింత అనేటువంటిది ఉంటుంటారు. అయితే అటువంటి వారికి ఆదరణ కావాలి. ఆదరణ అంటే ప్రక్కన నిలిచి నేనున్నాను, నీకేం భయం లేదు, నేనున్నాను, నీకు సహాయం చేస్తాను, నేనున్నాను నీకు తోడుగా, నీ బాధను అర్థం చేసుకునేవాడిగా, నీ సమస్యను అర్థం చేసుకునేవాడిగా, నీకు సహాయం చేసేటువంటి వాడిగా నేనున్నాను అని అనగలిగినటువంటి వారు. అలా అనగలిగినటువంటి వారు మనుషులకు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు ప్రియులారా. ఒక దినాన్ని యోబు దేవుని వలన పరీక్షించబడుతూ చాలా శోధనలో, చాలా సమస్యల్లో ఉన్నటప్పుడు యోబు గ్రంథం 16వ అధ్యాయము 2వ వచనంలో 3 స్నేహితులు వచ్చారు. అతన్ని బాధలో ఆదరించవలసినటువంటి వారు అతనిలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో అని చెప్పి ఎత్తిపెట్టి మరింత యోబును గాయపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను. మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. ఏమండి, ముక్కుతో మూలుగుతో ఉందంట ఒక నక్క. అలాంటి నక్క మీద తాటికాయ పడిందంట. ఎట్లా ఉంటుందండి? మరింత బాధ ఎక్కువ అవుతుందా, తగ్గుతుందా? ఇందాక నుంచి చూస్తున్నాం. జరుగు ఇంకా జరగాలి. కూర్చో. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక బాధాకరమైనటువంటి పరిస్థితులలో మరింత బాధ పెడతా ఉంటుంటారు కొంతమంది. దానిని హేళనగా, అవమానముగా మాట్లాడుతూ ఉంటుంటారు. మనుషులు ఎక్కడో గాని ఆదరించేవారు ఉండరు. ఒకవేళ వాళ్ళ ఆదరణ కేవలం నోటి మాటలతోటే ఉండిపోతుంది కానీ దేవుడు ఆదరించు విషయములో క్రియారూపకమైనటువంటి కార్యమును చేసేటువంటి వాడై ఉన్నాడు. కనుక యోబు అంటూ ఉన్నాడు, మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. ఏమండి, ఇలాగున్న బాధలలో అనేక మంది ఆదరించవలసింది పోయి మరింత బాధకు మనలను గురి చేస్తూ ఉంటుంటారు. ఏమండి, కొన్నిసార్లు ఎట్లా ఉంటుంది అంటే ఈ బాధ మనుషుల మధ్య, మనుషుల కొరకు, మనుషులతో మనం జీవించాలి అని అనుకుంటూ ఉన్నటప్పుడు ఈ మనుషులే బాధకు కారకులైతే ఎందుకు ఈ మనుషుల మధ్య నేను జీవించాలి, ఈ మనుషుల కొరకు జీవించాలి, మనుషులతో జీవించాలి అని అనుకుంటూ తీవ్రమైనటువంటి బాధకు గురి అయి ఆఖరికి ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ప్రియులారా. యేసుప్రభు వారు 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించిన కాలములో 3.5 సంవత్సరాల సేవా పరిచర్యలో ప్రభు వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు అంటే ఆయన యొక్క సేవా పరిచర్యకు వారిని అందరినీ కూడా పిలిచాడు ప్రియులరా. వాళ్ళందరూ కూడా
వారి యొక్క గృహాలను విడిచిపెట్టి, వ్యాపారాలు విడిచిపెట్టి ఆయనతో పాటు సేవ పరిచర్లో 3.5 సంవత్సరాలు ఉన్నారు ఈ 12 మంది శిష్యులు కూడా. యేసుప్రభు వారు అంటూ వచ్చారు, అయ్యా నేను మీతో సదాకాలం ఉండను, నేను సిలువ వేయబడతాను, ఆరోహణుడై తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై విజ్ఞాపన చేస్తాను, నేను అవన్నీ కూడా సంభవించబోతున్నాయి అని అంటే ఈ శిష్యులు అందరూ కూడా అన్నారు, అయ్యా మేము అనాథులుగా ఉండిపోతామా? నిన్ను నమ్ముకుని వచ్చాం కదా, నువ్వు ఉంటావని వచ్చాం కదా, నువ్వు ఇప్పుడు ఎట్లా చెప్తున్నావు అని వాళ్ళంటూ వారి హృదయాలు కలవరపడుతూ ఉన్నటువంటి పరిస్థితులలో యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ అధ్యాయము 1 నుంచి 16 వచనాల దాకా చదివితే ఈ మాటలన్నీ ఉంటాయి. 16వ వచనంలో ఆయన అంటూ ఉన్నారు ఏమని అంటే, నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను లేక ఉత్తరవాదిని అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆదరణకర్తను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మనం ఎంత మందిని చూసినా, ఎంత మందితో ఉన్నా, ఎంత మందిలో ఉన్నా ప్రియులరా మనము ఒంటరి వారమే. ఆ ఒంటరి వారమైనటువంటి మనకు అందరికంటే ఎక్కువగా మనకు తోడుగా ఉండేవాడు, మనలో ఉండేవాడు, మనతో ఉండేవాడు ఎవరు అంటే, మన కంటికి కనిపించకపోయినా మనలో ఉండేవాడు, మనతో ఉండేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే ఆదరణకర్త. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా ఏడ్చిన దినాలు ఉన్నాయి కదండి. ఆ సమయంలో మీకు ఎవరితోనూ కూడా చెప్పుకోవాలని అనిపించలేదు మీకు. కానీ మీరు ఏడుస్తూ ఏడుస్తూ సడన్గా ఆ ఏడుపు మానేశారు. మరలా తలుపులు తీశారు, బయటకు వచ్చారు, యథావిధిగా మీ మనుగడ కొనసాగించారు. ఎవరు మిమ్మల్ని ఆదరించారు ఆ టైంలో? ఎవరు మిమ్మల్ని ఊరుకోబెట్టారు? బిడ్డ ఏడుస్తూ ఉంటుంటే తల్లి ఊరుకోబెడితే బిడ్డ ఊరుకుంటుంది. మరి మీరు ఏడుస్తూ ఉంటుంటే ఎవరు ఊరుకోబెట్టారు మిమ్మల్ని అని చూసినట్లయితే, మనలను ఆదరించడానికి పంపించబడిన పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. కష్టములలో ఆయన మనకు ఆదరణకర్తగా ఉన్నటువంటి దేవుడు. అదే 14వ అధ్యాయం 26వ వచనంలో ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఆదరణకర్త. నిన్నెవరు కూడా ఆదరించరు, నిన్నెవరు కూడా ఓదార్చరు, నిన్నెవరు కూడా ఊరుకోబెట్టరు ప్రియులరా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆదరించేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. ఆదరించడం అంటే ధైర్యపరచడం, ఆదరించడం అంటే ఆదరణలో భాగంగా సహాయం చేయడం. కనుక దేవుడు మనకు ఆదరణకర్త ఉంటూ ఉన్నాడు ప్రియులరా. చూడండి మన దేవుడు ఏమేమై ఉంటూ ఉన్నాడు చెప్పాను, ఏమేమై ఉంటూ ఉన్నాడని చెప్పాను. ఆయన సృష్టికర్త, ఆయన సమాధానకర్త, ఆయన ఆలోచనకర్త, ఆయన ఆదరణకర్త. ఇక ప్రియులరా ఆఖరిగా మనం చూసినట్లయితే ఆయన ఏమై ఉన్నాడు అంటే రక్షణకర్త అయి ఉన్నాడు. కొన్నిసార్లు ఆదరణ లేనటువంటి పరిస్థితుల్లో మనం ఎట్లా ఉంటాము అంటే, మరి గాలి వాన చేత కొట్టబడినట్లుగా ఉంటుంది మన యొక్క జీవిత నావ ప్రియులరా. ఏమండి, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప అని వ్రాయబడినటువంటి పాటలో నా జీవితంలో ఏమండి తుఫాను ఎదురవగా, గాలి వానలు ఎదురవగా నీవే నాకు సహాయకుడివై నిలిచావని ఆ పాటలో మనం పాడుతూ ఉంటుంటాం. ఒక్కసారి ఆదరణకర్త గురించి యెషయా గ్రంథం 54వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనం. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదాన నేను నీలాంఛనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. హల్లెలూయా, హల్లెలూయా.
చాలా మార్లు చెప్తా ఉన్నాను కదా, ఎంతమంది ఉన్నా, ఎంతమందిలో ఉన్నా, ఎంతమంది మనకున్నారని అనుకున్నా, మన హృదయంలో ఉండేటువంటి బాధను ఎవరు వేయలేనటువంటి పరిస్థితిలో మనం ఒంటరి వారం అయిపోయినప్పుడు ఆ పరిస్థితి ఎట్లాంటిదంటే, గాలి వాన చేత కొట్టబడుచు ఉన్నటువంటి పరిస్థితులలో ఆదరణ లేకయున్నదాన. ఇజ్రాయిల్ ప్రజలు శత్రువుల చేతికి అప్పగింపబడిన పరిస్థితులలో ఎవరు కూడా వాళ్ళని ఆదరించేవారు లేరట. అలాంటి పరిస్థితులలో దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీలాంఛనములతో నీ కట్టడమును కట్టుదును. ఏమండి, మోయాబు దేశంలో నయోమి కుమారుణ్ణి వివాహం ఆడినటువంటి రూతు, ఏమండి, వివాహం ఆడిన తర్వాత నా జీవితం బాగుంటుంది, నేను పిల్లల్ని కంటాను, నా సంసారం బాగుంటుంది, నా పిల్లలను నేను చూస్తాను, నా వంశం అభివృద్ధి చెందుతుంది అన్ని ఎన్నో కలలు కన్నటువంటి రూతు జీవితంలో ప్రియులరా ఏమైంది? ఆమె తన భర్తను కోల్పోయింది. అంతేకాకుండా తన హృదయంలో ఉండేటువంటి ఆ ఆవేదనను ఎవరు కూడా అర్థం చేసుకునేవారు లేరు, ఆదరించేవారు లేరు. అటువంటి పరిస్థితులలో దేవుడు ఎంత అద్భుతముగా ఆమెను దీవించాడు అంటే, మరి యోదయ దేశపు బెత్లెహేములో ఏమండి ఆ యొక్క బోయాజు అనబడినటువంటి ధనవంతునికి ఏమీ లేని ఈమె భార్య కాగలిగినటువంటి ధన్యత దేవుడు ఇచ్చాడు ప్రియులారా. అలా భార్య కాగానే ఆమె హృదయంలో గొప్ప ఆదరణ కలిగింది. ఇప్పుడు ఆదరించడానికి భర్త ఉన్నాడు, ఆదరించడానికి కుటుంబం ఉంది కనుక ప్రియులారా, మూడు బారిన మన జీవితాలను ఆయన ఏం చేసేవాడు అంటే చిగురింపజేసేటువంటి వాడు. కనుక నన్ను ఆదరించేవారు ఎవరు లేరు అని అనుకోవద్దు, కానీ యేసయ్యతో సహవాసం చేసి చూడు, ఆయన నిన్ను ఆదరించేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. ఇక ఐదవది మనం చూస్తే రక్షణకర్త. ఒక్కసారి మనము మీకా గ్రంథాన్ని తెరిచి 7వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదువుకుందాం. మీకా గ్రంథం 7వ అధ్యాయము మనకి పుస్తకాలు లైన్గా రావాలి. యోనా, మీకా, నహూము, హబక్కుకు ఇలాగున పుస్తకాలు లైన్గా వస్తే అటు ఇటు తిరిగేసినప్పుడు కరెక్ట్గా మీకా అనేటువంటి పుస్తకం దొరుకుతుంది ప్రియుల. మీకా 7వ అధ్యాయము 3వ వచనంలో, ఆ 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం దాకా చదువుదాం ఓపికగా. వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తరువాత, ద్రాక్ష పండ్లు పరిగి ఏరుకొన్న తరువాతను ఎలా ఉండునో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గల ఒకటియు లేకపోయేను, నా ప్రాణమునకి ఇష్టమైన యొక్క కొత్త అంజూరపు పండైనను లేకపోయేను, భక్తుడు దేశంలో లేకపోయేను, జనులలో యథార్థపరుడు ఒక్కడును లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే. ప్రతి మనుష్యుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును, 2 చేతులతోనూ కీడు చేయ పూనుకుందురు. అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకుందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియచేదురు. అలాగున వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లుగా నుందురు. నీ కాపరుల దినము, నీవు శిక్ష నొందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిట్లో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని కోడలు అత్త మీదికిని లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. చూసారా, దేశ పరిస్థితి ఎట్లా ఉన్నదట. స్నేహితుడు మోసం చేస్తున్నాడట. ఏమండి, కౌగిట్లో ఉన్నటువంటి భార్య దగ్గర నోరు విప్పేటప్పటికి అది ఒక జగడంగా మారిపోతుందట, అనుమానంగా మారిపోతుందట, అవమానంగా మారిపోతుందట. దేశంలో అధికారులు లంచం పుచ్చుకుంటున్నారట.
కుమారుడు తండ్రిని నిర్లక్ష్యం పెడుతున్నాడట, కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేస్తూ ఉన్నారట, ఎవరి ఇంటి వారు వారికి విరోధులుగా మారిపోయారట, ఒకరు హత్య చేసుకుంటున్నారట. ఇలాంటి పరిస్థితులలో న్యాయము కనబడని దినములలో, అంత లంచమైపోయినటువంటి దినములలో, క్రోధములు కక్షలు పెరిగిపోయినటువంటి దినములలో ఎవరు అంటే నన్ను ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకునేవాడు నా దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చెట్లు ఆ యొక్క ఫలాలు ఇచ్చే కాలం ఉంటుంది. అది మొదటి కోత కోస్తారు, వెనకతలు వచ్చినటువంటి ఫలాలని కూడా రెండవ కోతగా కోసేస్తారు. ఈ రెండు కోతలు అయిపోయిన తర్వాత పరిగే అంటారు, అంటే కింద రాలిపోయినటువంటివి, అక్కడక్కడ ఉండిపోయినటువంటివి, అవి కూడా ఏరేస్తారు. ఈ మామిడి పళ్ళు సీజన్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడన్నా చూద్దామంటే అక్కడ మామిడి పళ్ళు కనబడవు. అలాగే పండ్లు కోత అయిన తర్వాత ఎక్కడ కూడా ఒక ఫలము కనబడినట్లు దేశములో నమ్మకమైనటువంటి వాడు ఒక్కడును కూడా నాకు కనబడలేదు అని అంటూ ఉన్నాడు ప్రియులారా. నా ప్రాణమునికి ఇష్టమైన ఒక కొత్త అంజూరపు పండైనను లేకపోయిను, భక్తుడు దేశములో లేకపోయాను. భక్తుడు దేశములో లేడట. అలాంటి పరిస్థితులలో మేక అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఇందును. మేక ఏమని అన్నాడు? దేవుడు నా రక్షణకర్తయ్య ఉన్నాడు. నిజముగా మన దేశం కాపాడబడుతుంది అంటే మన దేశాన్ని దేవుడు రక్షిస్తున్నాడు. సరిహద్దుల్లో సమాధానం కలుగజేస్తూ ఉన్నాడు. అఫ్ కోర్స్ ఎన్నో మిలిటరీ ఫోర్స్ కానీ, నేవీ ఫోర్స్ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ, ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఏమండి, ఒకవేళ ఇంత సెక్యూరిటీ మనకు ఉన్నప్పటికీ కూడా అవతల కంట్రీ నుంచి ఒక మిసైల్ పంపిస్తే మన దేశంలో వచ్చి పడుతుంది. అయినను దేవుడు కాపాడుతూ ఉన్నాడు. దేవుడే రక్షణకర్త. మనకి తెలియకుండా ఈ గాలిలో సంచరించేటువంటి ఆ సూక్ష్మ జీవులు ఎన్నో, వాటినే మనము వైరస్ అని ఉంటుంటాం. ఒక రకమైనటువంటి అమీబా నేటి దినాల్లో పిల్లల్ని బీచ్లో కానీ లేకపోతే స్విమ్మింగ్ పూల్స్లో కానీ దించొద్దు అని చెప్తా ఉన్నారు. అది ముక్కు నుంచి ఊపిరితిత్తుల్లోనికి వెళ్ళి విరోచనాలు, వాంతులు కలుగజేసి మరణించేటట్లుగా చేస్తూ ఉందట. ఈ మధ్య కొత్తగా పుట్టినటువంటి ఒక అమీబా లాంటి వైరస్. కనుక ప్రియులారా, మానవునికి తనంతట తానుగా కాపాడుకోగలిగినటువంటి ఆ సామర్థ్యము లేదు. దేవుడే రక్షణకర్త అయి మానవులను ఆయన కాపాడుతూ ఉన్నాడు. ప్రియులారా, నిన్ను చంపడానికి ఎంతమంది ప్రయత్నం చేశారో, నిన్ను చంపడానికి నీకు తెలియకుండా ఎన్ని వైరస్లు నీ చుట్టూ తిరిగాయో, నీలోనికి వచ్చాయో. ఇలాంటి పరిస్థితులన్నిటిలో నుంచి కూడా ఎవరు నిన్ను కాపాడుకుంటూ వచ్చారు, ఎవరు రక్షిస్తూ వచ్చారు అని మనం ఆలోచన చేస్తే ఆయన ఏమై ఉన్నాడు అంటే రక్షణకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను రక్షించేవాడు, నిన్ను కాపాడేవాడు. కనుక అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నీకు ఏదైనా క్లిష్టమైన పరిస్థితి వస్తే గనుక నువ్వు ఒకటి ఆలోచన చేయాలి. నన్ను సృజించిన వాడు ఆయనే, నాకు సమాధానం ఇచ్చేవాడు ఆయనే, నాకు ఆలోచన ఇచ్చేవాడు ఆయనే, నన్ను ఆదరించేవాడు ఆయనే, నన్ను రక్షించేవాడు కూడా ఆయనే. హల్లెలూయా. ఒకసారి ఆ ప్రియులరా, ఎవరు మన రెబెక్కమ్మ
గర్భవతి అయింది. గర్భవతి అయినప్పుడు కాన్పు సమయంలో కడుపులో గొప్ప పెనుగులాట జరుగుతూ ఉంది. ఏంటి ప్రభువా ఈ పెనుగులాట, ఏంటి నాకు ఈ బాధ అని ఆ బాధ సమయంలో చాలా వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో, ఏమండి ప్రతి స్త్రీకి కూడా ఆ కాన్పు సమయం మరొక జన్మతో సమానమైనటువంటిది. ఆ వేదన పరిస్థితులలో తన ప్రాణం చాలా కొట్టుమిట్లాడుతూ ఉన్నటప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, రెబెకా నువ్వేం కంగారు పడుకో, నీ కడుపులో నుంచి 2 జననములు రాబోతూ ఉన్నవి, ఏమండి 2 కవల పిల్లలు పుట్టబోతూ ఉన్నారు. వారిలో నేనంటే ముందు అనేటువంటి ఆ వాదం వలన వాళ్ళు కడుపులోనే పెనుగులాట. యాకోబు అయితే యాషావు చేయబట్టుకుని నేను వాడికంటే ముందెళ్ళాలి, ఆ జ్యేష్ఠత్వాన్ని నేను సంపాదించుకోవాలని చూస్తున్నాడు అని చెప్పి తన యొక్క ప్రాణమును కాపాడుకునే విషయంలో దేవుని దగ్గర ఆమె విచారణ చేయగా దేవుడు తన ఉద్దేశాన్ని తెలియజేశాడు. ఆయన ఏమై ఉన్నాడు అంటే రక్షణకర్త అయి ఉన్నాడు. పిల్లరా, ఒకసారి మనకి మొన్న వచ్చిన సునామీ కాదు, అంతకుముందు ఇంకొక సునామీ వచ్చింది. అయితే ఆ సునామీ సమయంలో పిల్లరా ఒక ఆయన బీచ్ దగ్గర ఉంటూ ఉన్నప్పుడు ఆ బలమైనటువంటి ఆ నీటి ఒత్తిడి అతని మీదకి వచ్చిన తర్వాత కెరటాలు అతను వెనక్కి తీసుకుని వెళ్ళిపోయాట సముద్రంలోకి. అప్పుడు అతను గట్టిగా ప్రార్థన చేశాడట, దేవుడా నన్ను రక్షించు అని తన మనసులో గట్టిగా కేక వేసి ప్రార్థన చేస్తే బలమైనదేదో అతనికి గట్టిగా దొరికిందంట. గట్టిగా పట్టుకున్నాడట. అదేదో కాదు, అతన్ని మరలా ఆ సముద్రంలోంచి బయటికి తీసుకురాగలిగినటువంటి పెద్ద తాబేలు డెక్క అతనికి దొరికిందంట. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అనేటువంటి వారు అంటూ ఉన్నారు, మా దేవుడు మమ్ములను ఈ అగ్నిగుండం నుంచి రక్షింప సమర్థుడు కనుక మేము భయపడం. మా దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మమ్మల్ని రక్షిస్తాడు. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు అంటే రక్షణకర్త అయి ఉన్నాడు. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనంలో, 11వ వచనంలో, 43వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఈ మాటలు, ఈ వచనం 3 సార్లు కీర్తనల గ్రంథంలో రాయబడింది. అదేంటి అంటే, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తయ్యను నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించదను. నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు, నువ్వెందుకు తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఎందుచేతనంటే నా ప్రాణమా నీకే అపాయము కూడా రాకుండా ఆయన నీకు రక్షణకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో మరణపాయములు, మరణకరమైనటువంటి పరిస్థితుల మధ్య దేవుడు మనలను రక్షిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ విధంగా మన జీవితాల్లో దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు, సమాధానకర్త అయి ఉన్నాడు, ఆలోచనకర్త అయి ఉన్నాడు, ఆదరణకర్త అయి ఉన్నాడు, ఇంకా రక్షణకర్త అయి ఉన్నాడు. అయితే ఈ దేవుడే కుమారుని అవతారం ఎత్తి భూలోకానికి వచ్చి మన యొక్క ఆత్మలు నరకంలో పడిపోకుండా నిత్యత్వంలో ఉండునట్లుగా మన ఆత్మలను రక్షించిన రక్షణకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు గాను యేసు ప్రభువారు మనలను రక్షించడానికి ఏం చేశారు? మన పాప దోష శిక్షను కలువరి శిలువలో ఆయన భరించి మనలను ఆ యొక్క అపరాధముల నుంచి రక్షించి, మనలను నరకంలో నుంచి రక్షించి ఆయన ఏం చేశాడు అంటే మనకు నిత్యత్వాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రియులారా, కనుక మన ప్రాణాత్మ శరీరములను రక్షించేటువంటి రక్షకుడు. కనుక ఈ రక్షణకర్తకు ఏమని పేరు పెట్టారు అంటే యేసు. యేసు అనగా
రక్షకుడు. హల్లెలూయా. నిన్ను ఈ భూలోకంలో అన్ని విషయాలలో రక్షించేవాడు. అంతేకాకుండా నీ ఆత్మను నరకంలో నుంచి తప్పించి నిత్యత్వంలో ఉండేటట్లుగా నీ ఆత్మను కూడా రక్షించేవాడు దేవుడు ఒక్కడు మాత్రమే. ఏ మనుషుడు ఇంకొక మనిషిని విమోచించలేడు. ఏ మనుషుడు ఇంకొక మనిషికి రక్షణ కలిగించలేడు. ఏమండి, రక్షక భటులుగా పెట్టుకున్నటువంటి ఇందిరాగాంధీనే ఆ సిక్కు సైనికులు, కాపలదారులు, సెక్యూరిటీ వ్యవస్థ ఏం చేసింది చెప్పండి? వాళ్ళే కాపాడవలసినటువంటి వాళ్ళే తుపాకులతోటి చంపేశారు ప్రియులారా. వాళ్ళే చంపేశారు. కనుక ఒక డాక్టర్ కానీ ఒక సైనికుడు కానీ ఎవరు కూడా నీ ప్రాణాన్ని కాపాడలేరు. కాపాడువాడు దేవుడు ఒక్కడే. అలాగునే నీ ఆత్మను నరకం నుంచి ఎవరు కూడా తప్పించలేరు, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు తప్ప. కనుక ఇన్ని విధాలుగా బాహ్యమైన నీ జీవితంలో, ఆత్మ సంబంధమైన నీ జీవితానికి కూడా చక్కని ఆలోచనకర్తగా, ఆదరణకర్తగా, సమాధానకర్తగా, ఇంకా నీ ఆత్మను రక్షించేటువంటి రక్షణకర్తగా దేవుడు ఉన్నాడు. కనుక ఆదరణ కావాలా? ఆదరణకర్త దగ్గరకు రండి. సమాధానం కావాలా? సమాధానకర్త దగ్గర రండి. ఆలోచన కావాలా? ఆలోచనకర్త దగ్గరకు రండి. అలాగే నువ్వెవరో తెలుసుకోవాలనుకుంటున్నావా? నువ్వేమై ఉన్నావో తెలుసుకోవాలనుకుంటున్నావా? సృష్టికర్త దగ్గర రా. నీ అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో నీకు భద్రత కావాలని అనుకుంటున్నావా? అయితే రక్షణకర్త అయినటువంటి యేసయ్య దగ్గరకు వస్తే ఆయన నీకు రక్షణను ఇస్తాడు, నీ ప్రాణమును రక్షిస్తాడు, నీ ఆత్మను రక్షిస్తాడు. కనుక ఈ దేవుడు ఏమై ఉన్నాడు అంటే చెప్దాం. ఆయన ఏమై ఉన్నాడు? సృష్టికర్తే ఉన్నాడు. రెండవది ఏమై ఉన్నాడు చెప్పండి? సమాధానకర్త అయి ఉన్నాడు. మూడవది ఏమై ఉన్నాడు చెప్పండి? ఆలోచనకర్త అయి ఉన్నాడు. నాలుగవది ఆదరణకర్త. ఐదవది రక్షణకర్త. వీటన్నిటికీ కూడా మూలం ఆయనే, ఆధారము ఆయనే. కనుక ఆయన దగ్గరికి వస్తే ఇవన్నీ కూడా మన జీవితంలో దొరుకుతాయి ప్రియులారా. కనుక ఆయనే ఏది చేయాలన్నా, ఆయనే అన్నిటికీ అధిపతి, ఆయనే అన్నిటినీ కూడా జరిగించేవాడు, ఆయనే అన్నిటినీ కూడా నెరవేర్చేవాడు, ఆయనే అన్నిటికీ కూడా ఆధారభూతుడు. కనుక మనం ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ, నిన్ను సృజించిన వాడు సృష్టికర్త అయి ఉన్నాడు. అలాగుననే ఆందోళన సమయములలో, నీకు బాధలలో సమాధానమునిచ్చేవాడు ఆయనే, సమాధానకర్త అయి ఉన్నాడు. ప్రియులరా, నీకు ఆలోచనకర్త అయి ఉన్నాడు. నీ కష్టంలో నిన్ను ఆదరించు ఆదరణకర్త అయి ఉన్నాడు. నీ ప్రాణాత్మలను రక్షించేటువంటి రక్షణకర్త అయి ఉన్నాడు. ఆయనే కర్త, ఆయనే అన్నిటికీ అధిపతి, ఆయనే అన్నిటినీ కూడా జరిగించేవాడు. ఈ విషయాన్ని ఎరిగితే నీవు ఇంకొకరిని పూజించలేవు, సృష్టికర్త అయిన దేవుణ్ణి పూజిస్తావు. సమాధానం కొరకు ఎక్కడికో వెళ్ళవు, ఆయన దగ్గరికే వస్తావు. ఆలోచన కొరకు ఎవరి దగ్గరికో వెళ్ళవు, ఆయన దగ్గరికే వస్తావు. నీ కన్నీటి వేదనలో ఎవరు వచ్చి ఆదరిస్తారని అనుకోవు, ఆదరణకర్త అయినటువంటి దేవుని దగ్గరికి వస్తావు. నన్ను ఎవరు రక్షిస్తారు అనుకున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళవు, కానీ రక్షణకర్త అయినటువంటి యేసయ్య దగ్గరికి వస్తావు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చెప్దామా? అయ్యా, నీవు నా సృష్టికర్త, ఆందోళన సమయంలో నాకు సమాధానం ఇచ్చేవాడు, ఏది చేయాలో ఏది చేయకూడదో నేను సతమతం అవుతూ ఉన్నప్పుడు నాకు ఆలోచన ఇచ్చేవాడు, నేను కృంగిన వేళలో నా చెంత నిలిచి నన్ను ఆదరించేవాడు, నాకు అపాయము సంభవించినప్పుడు నన్ను రక్షించే రక్షణకర్తవై ఉన్నావు. దేవా, నిన్నుగాక నేను ఎవరికి ప్రార్థన చేస్తానయ్యా? నిన్ను కాదని నేను ఎవరి దగ్గరికి వెళ్తానయ్యా? అన్నీ నీవే, అంతా నీవే.
నీవు కాకుండా ఈ లోకంలో ఏది కూడా లేదు ప్రభువా. నీకు వేరుగా ఏ మనుష్యుడును కూడా లేడు ప్రభువా. నీవే సమస్తము. నా సృష్టికర్తవు నీవే, నాకు సమాధానం ఇచ్చేవాడవు నీవే, నాకు ఆలోచన ఇచ్చేవాడవు నీవే, నన్ను ఆదరించేవాడవు నీవే, నా రక్షకుడవు నీవే. నిన్నే ఆరాధిస్తానయ్యా, నిన్నే సేవిస్తానయ్యా.